నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు హోటల్ స్టైల్ చట్నీ అండి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఈ ఇడ్లీలోకి చట్నీ అయితే రోజు ఒకటే రకం తినబుద్ధి కాదు కాబట్టి ఇలా హోటల్ స్టైల్లో అయితే నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సూపర్గా ఉందండి. సాంబార్ కూడా అవసరం లేదు, అంత బాగుంది. కొబ్బరి, పల్లి, అలాగే పుట్నాల పప్పుతో ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక కొబ్బరికాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంత ఈజీగా వచ్చేస్తాయండి ఇలా కట్ చేసుకుంటే. చూడండి, ఈజీగా తీసేయచ్చు. కరివేపాకు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలైతే సన్నగా తరగాలండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దీనికైతే ఒక గ్లాసు పల్లి తీసుకున్నానండి. పల్లి తీసుకుని అలాగే ఒక గ్లాసు పుట్నాల పప్పు. ఇప్పుడు బండి పెట్టుకుని అందుట్లో ఆయిల్ వేసి పల్లి పప్పు అయితే వేయించుకోవాలండి. అందుట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని అందుట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి, సింప్లిసిటీ. అందుట్లో పుట్నాల పప్పు వేసేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అందుట్లోనే వేసుకోవాలండి. కొబ్బరి తురిమేసి వేసేసుకోవాలి. ముక్కలుగా నేనైతే మిక్సీ పెట్టేస్తాను పొడు. ఇలా మొత్తం అన్నీ కలిపేసి ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. అసలు సాంబార్ కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొబ్బరి, పల్లి, పుట్నాల పప్పుతో రుచికరమైన పచ్చడి. ఇప్పుడైతే దానికి పోపు ప్రిపేరింగ్ అండి. బండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఓ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. పప్పులో ఏం అవసరం ఉండదండి. ఓ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని పోపు పెట్టేసుకుని రెడీ చేసేసుకోవాలి. చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరుతుంది, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్కిప్ చేయకుండా చూసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇలా తింటే ఉంటుంది. అబ్బో సూపర్ అండి. అసలు సాంబార్ కూడా అవసరం ఉండదు, అంత బాగుందండి చట్నీ అయితే. థ్యాంక్ యూ అండి.